పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ పేరు చెప్పగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది బిర్యానీ. అలాగే ఈ మధ్య ఫేమస్ అవుతున్నాయి స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఎగబడి తింటున్నారు. రిచ్ నుంచి పూర్ వరకు అందరూ, అంటే ధర తక్కువని కాదు, మంచి రుచికరంగా ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ అని అందరూ తింటున్నారు. కానీ ఇక్కడే ప్రజలు పప్పులో కాలేశారు. అక్కడ పెద్ద హోటల్స్ నుంచి ఇక్కడ చిన్న హోటల్స్ వరకు అన్ని హోటల్స్లో వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తున్నారా, ఆయిల్ రిపీటెడ్గా వాడుతున్నారా లేదా, లేకపోతే చేతులకి గ్లౌజెస్ అంటే కవర్ గ్లౌజెస్ అని లాంటివి పెట్టుకొని మనకి వడ్డిస్తున్నారా లేదా, ఇలాంటివి గమనించాలి. వాళ్ళు వడ్డించేటప్పుడు వాళ్ళ నోట్లో గుట్కా ఉందా, పాన్ మసాలా ఉందా, ఏంటి, ఇలాంటివన్నీ చూడాలి. అవన్నీ చూసి వీలైతే అడిగితే అడగాలి, అక్కడే నిలదీయాలి. ఇలా ఉంటే మేము మళ్ళీ రాము, కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయండి అని. ఎప్పుడైతే ప్రశ్నించకుండా వాళ్ళు పెట్టింది తిని డబ్బులు కట్టేసి వస్తావో అప్పుడు నీ ఆరోగ్యం అయితే అగమ్య గోచరంగా మారిపోతుంది. ఇప్పుడైతే ఈ మధ్య మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారంట. మరి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో హైదరాబాద్ నగరంలోని పలు రెస్టారెంట్స్, హోటల్స్ నిర్వాహకం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్స్, మాదాపూర్లోని క్షత్రియ ఫుడ్స్, తుర్కయాంజాల్లోని హోటల్ తులిప్ గ్రాండ్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో తేలింది. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. వరలక్ష్మి టిఫిన్స్ కిచెన్ లో ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఇక గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో అయితే ఎలుకలు, బొద్దింకలు అయితే తిరుగుతున్నాయట. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి తనిఖీలు చేయగా కిచెన్ అయితే చాలా చండాలంగా ఉందని అయితే వాళ్ళు కంప్లైంట్, అంటే వాళ్ళకు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి సీజ్ చేశారా లేదా అయితే ఇంకా మన మ్యాటర్లోకి అయితే వెళ్తే తెలుస్తుంది. కిచెన్ ఎంత బాగుంటే హోటల్ కూడా అంత బాగుంటుంది, అంటే ఫుడ్ కూడా అంత బాగుంటుంది. కానీ ఫుడ్ బాగుండి కిచెన్ బాగాలేదనుకో వాళ్ళు ఏదో జిమ్మిక్ చేస్తున్నారని అర్థం. ఎందుకంటే కిచెన్లోకి బొద్దింకలు, ఎలుకలు, అలాగే ఈగలు, దోమలు ఇలాంటివి రాకుండా వాళ్ళు ఎంత నీట్గా వాడితే మన ఫుడ్ అంత నీట్గా వస్తుంది. లేదనుకో కిచెన్ నీట్గా లేకపోతే మనం వచ్చే ఫుడ్లో కూడా ఆ నీట్నెస్ అయితే ఉండదు. మనం కళ్ళు మూసుకొని తినాల్సిందే. అలానే తింటున్నారు ఇప్పుడు జనాలు. కొన్ని హోటల్లో అయితే, కొన్ని టిఫిన్ సెంటర్లో అయితే కనీసం వాటర్ కూడా పెట్టరు. వాటర్ బాటిల్ అమ్ముతారు డైరెక్ట్. వాటర్ కూడా పెట్టకుండా కొంటే కొనండి లేకపోతే లేదు అని. వన్స్ పేరు వచ్చాక పట్టించుకోరు ఇక కస్టమర్స్ని. ఇక నువ్వు తింటే తిను లేకపోతే లేదు అనే విధంగా, అంటే నోట్ల గుట్కా వేసుకుంటారు, పాన్ మసాలా వేసుకుంటారు, అట్లనే మాట్లాడతారు. అవి పూరి వేసేటప్పుడైనా, ఇడ్లీ వేసేటప్పుడైనా చేతులకి కనీసం కవర్ గ్లౌజెస్ అన్న పెట్టుకోవాలి కదా. దారుణం. ఇక ప్లేట్స్ గురించి అయితే పట్టించుకునే అవసరం లేదు. స్ట్రీట్ ఫుడ్స్ ఇంకా రెస్టారెంట్స్, హోటల్స్లో అయితే మెయిన్గా కిచెన్ అయితే దరిద్రంగా ఉంటుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అంటే అన్ని హోటల్స్లో కాదు, అన్ని రెస్టారెంట్స్లో కాదు, కొన్ని. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కుకింగ్ ఆయిల్ని రిపీటెడ్గా వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. కిచెన్లో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరు పాన్ మసాలా, గుట్కాలు నములుతూ వంటలు చేస్తున్నట్లు అధికారుల తనిఖీలో గుర్తించారు. ఇంకా ఆయిల్ అయితే రిపీటెడ్గా వాడుతున్నారు అనమాట. ఇప్పుడు సపోజ్ ఆయిల్ పూరికి వాడారనుకోండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే ఏం చేస్తారంటే మళ్ళీ పూరికి వాడకుండా దాన్ని రొట్టెలకో లేకపోతే ఇంకా మిగతా కర్రీస్కో లేకపోతే మిగతా వంటకాలకి మళ్ళీ అదే ఆయిల్ వాడుతున్నట్లయితే గుర్తించారు. ఇక కిచెన్లో పనిచేసిన సిబ్బందిలో కొందరు పాన్ మసాలా, గుట్కలుగా మనకు తెలిసిందే నములుతూ వంటలు చేస్తున్నట్లయితే అధికారుల తనిఖీలో గుర్తించారు. మనమన్నా జస్ట్ వాళ్ళు వడ్డించేటప్పుడన్నా అని మనం చెప్పుకున్నాం. ఏది మామూలుగా మనకు పార్సల్ కట్టేటప్పుడు లేకపోతే ఈ వీళ్ళు అక్కడ హోటల్లో అయినా. కానీ ఇక్కడ ఏకంగా కిచెన్లో వంటలు చేస్తుంటే గుట్కాలు నమ్ముకుంటా పాన్ మసాలా వాటిని ఇట్లా అనుకుంటా ఆ తుంపర్లు వాటి మీద పడుతుంది. వన్ డే ఫుడ్ మీద కథం వాడు తీసుకొస్తాడు, మనం కళ్ళు మూసుకొని తింటాం. అసలు హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఒకటి ఏంటంటే వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుంటారు కదా, అది కస్టమర్స్కి కూడా కనిపించేలాగా పెట్టాలి పెద్దగా ఒక స్క్రీన్ వేసి. ఎందుకంటే లోపల ఎవరైతే వంట చేస్తున్నారో ఆయన ఏ విధంగా వంట చేస్తున్నాడు అనేది తెలియాలి బయట కస్టమర్కి. అతని ఫుడ్ సక్రమంగా వస్తుందా లేదా అని. అప్పుడే కదా మరి నమ్మకం వచ్చేది. లేకపోతే ఇలాంటి వార్తలు బయటకు వచ్చినప్పుడు జనాలు భయపడరా? ఇక చూడండి, ఇక ఇది ఈ పరిస్థితి. ఇట్లా దీన్ని అంతా ఇప్పుడు ఇట్లా ఈ ఫోటోలు ఉన్నాయి కదా, వీటిలో ఈ కింద ఇది సర్ఫ్ వేసి అవన్నీ నీళ్ళు వేసి మొత్తం క్లీన్ చేయొచ్చు కదా. ఇదంతా ఏంది ఇది? ఇలాంటి ప్లేస్లో వంటలు చేస్తారు. ఆ బకెట్లు చూడు, ఈ బకెట్లలో పిండి అవి ఇవి వేస్తారు. అవి తీసి డైరెక్ట్ వంట చేస్తారు. ఆ బకెట్లు కూడా నీట్గా లేవు. హోటల్ తులిప్ గ్రాండ్లో కుళ్ళిపోయిన చికెన్ వాడుతున్నట్లు తేలింది. గడువు దాటుతున్న మష్రూమ్స్, ఐస్ క్రీమ్స్ స్టోర్ చేసిన హోటల్ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి చేయరా?
ఇక హోటల్ తులిప్ గ్రాండ్ అంటే ఇక్కడ తుర్కయాంజల్ ఏరియా అన్నమాట. ఐస్ క్రీమ్స్, మష్రూమ్స్ ఇవి ఎప్పుడో పాడైపోతాయి. అంటే ఎన్ని రోజులు, 4-5 రోజులు ఉంటాయేమో. మొత్తం అవి కుళ్ళిపోయినా కూడా మళ్ళీ ఎవరన్నా వచ్చి కస్టమర్ వచ్చి ఆర్డర్ చేస్తాడు కదా, నాకు మష్రూమ్ కావాలి అంటే నాన్స్కి నాకు మష్రూమ్ కర్రీ కాంబినేషన్ కావాలి అని చెప్పినప్పుడు కథ ఉంది కదా 10 రోజుల క్రితం 20 రోజుల క్రితం తీసుకొచ్చి అంటే కథం అవి వేసేస్తారు, కథం చేసి ఇస్తారు. అలాంటి పరిస్థితికి ఐస్ క్రీమ్స్ని కూడా స్టోర్ చేసిరంట. అధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇంకోటి, క్షత్రియ ఫుడ్స్ నిర్వాహకులు నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడింది. ఇక నాన్ వెజ్ వంటకాల్లో ముఖ్యంగా అవి చూడ్డానికి బాగుండాలి అంటే మంచి కలర్ రావాలి అంటే వాళ్ళు ఏదైతే డిస్ప్లేలో పెడతారో ఇది ఇంత బాగుంది అబ్బా చూడగానే అంటే కొంతమందికి నోరు ఊరుతుంది అని అంటారు కదా, సో ఆ డిస్ప్లే అట్లా పెడతారు. సో అదే విధంగా కనిపించాలంటే ఇలాంటి మరి సింథటిక్ కలర్స్ వాడాలి కదా. ఇక ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడింది. తుప్పు పట్టిన ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ స్టోర్స్ చేశారని, మెయిన్గా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ మెయింటైన్ చేయరు కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్లో, స్ట్రీట్ ఫుడ్స్లో కూడా పక్కన పెట్టుకుంటారు కదా ఫ్రిడ్జ్ని పట్టించుకోరు. ఫ్రిడ్జ్ కథం ఓపెన్ చేస్తారు, వేస్తారు లోపల, ఓపెన్ చేస్తారు, అవి తెచ్చిన అన్ని వేస్తారు. కానీ ఫ్రిడ్జ్ని కూడా నీట్గా పెట్టుకోవాలి కదా. తుప్పు పట్టిన ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ స్టోర్ చేశారని, కిచెన్లో భారీగా ఈగలు ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తెలిపారు. సో మరి ఇది పరిస్థితి. ఫ్రిడ్జ్లు బాగుండవు, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, ఎలుకలు వస్తాయి, బొద్దింకలు వస్తాయి. మనము పోయి కిచెన్లకు మనం ఎట్లయినా అక్కడ నో ఎంట్రీ అని ఉంటుంది, ఓన్లీ ఫర్ వర్కర్స్ అని ఉంటుంది కిచెన్ దగ్గర. సో ఏం చేయాలంటే ఈ తినే వాళ్ళు ఎవరైతే రెస్టారెంట్స్కి, హోటల్స్కి వెళ్తారో వాళ్ళు మాకు సీసీ కెమెరాల్లో కనిపించే విధంగా మేము ఏదైతే ఆర్డర్ ఇచ్చామో, ఏ వంట అయితే చేస్తున్నారో అది మాకు ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టండి, లేకపోతే అది సీసీ కెమెరాలో చూస్తారు కదా టీవీల్లో అట్లా. సో అలాంటి పెడితే నమ్మకం వస్తుంది. అప్పటిదాకా వాళ్ళు లోపల చేసేటోడు ఏం చేస్తుండో కూడా తెలియదు. అది అప్పుడే ఎఫెక్ట్ పడదు తిన్నప్పుడు, కొంతమందికి వెంటనే ఎఫెక్ట్ పడుతుంది, కొందరికి 2 నెలలు 3 నెలలు అట్లా. ఆ లోపల ఏదైనా ఇలాంటి అంటే పాడిన ఫుడ్ తింటే ఒక కొన్ని రోజుల తర్వాత అది మెల్లమెల్లగా రోగం పెరుగుతూ అప్పటి వరకు మనం గుర్తించలేము. ఎప్పుడో తిన్నది ఇప్పుడు ఎందుకు చూపిస్తుందిలే మనకు ఇలాంటి ఎఫెక్ట్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఇచ్చే ఇష్టం ఉన్నట్టు బయట ఏడబడితే ఆడ తిని అడగకుండా, క్వశ్చన్ చేయకుండా వాడు ఏది పెడితే అది తినేసి వస్తే అదే ప్రాబ్లం అయితే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. మీరు తినేటప్పుడు అంటే ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చి తింటున్నారు, ఫ్రీగా తింటేనేమో వాళ్ళు ఏది పెడితే అది తిని రావాలా, వాడు చెప్పింది విని భయపడి రావాలా. కానీ మీరు డబ్బులు ఇచ్చి తింటున్నారు కదా, ప్రశ్నించాలి కదా, అది పరిస్థితి. మరి ఇక్కడైనా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా ఏమైనా అంటే ముందుగానే వెళ్ళినప్పుడు కూడా కిచెన్ బాగుందా అని అడగండి, ఏమవుతుంది, డబ్బులు ఇస్తున్నారు కదా. మరి ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.